హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. జస్ట్ రిలీజ్ అయ్యి ఒక 10 days అలా ఉంటుంది. జూన్లో రిలీజ్ అయింది, జూన్ 11th or 12th. సో ఇంకా హైరింగ్ అనేది యాక్టివ్లో ఉంది. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇది ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఇది వచ్చేసి రోల్ నేమ్. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. డిస్క్రిప్షన్ వచ్చేసి L2 అసోసియేట్స్ లెవెల్ 2 లాగా ఇది రోల్ అనేది. సమ్మరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే effectively communicate in clear and professional manner all the time, provides expertise, promote prompt and efficient service to Amazon customers or delivery partners. సిఎస్కి రిలేటెడ్గా ఏదైనా సపోర్టివ్ రోల్స్ లాగా ఉంటుంది సిఎస్కి. మీరు ఇది ఎఫెక్టివ్లీ మేనేజ్ సెన్సిటివ్ కేసెస్ బై రిపోర్టింగ్ యూజింగ్ ఎక్స్క్లేషన్ మ్యాట్రిక్స్. ఇదేంటంటే ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి, సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని మీరు కన్సర్న్ టీమ్కి ఎక్స్క్లేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కానీ ఏదైనా వర్క్ చేస్తారు. వాళ్ళు డెమోన్స్ట్రేట్ ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఇంకోటి అంటే ఏ టైంలో ఏది చేయాలి అనే ఒక టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది మీకు ఉండాలి. మెయింటైన్స్ ఆర్ ఎక్సిట్స్ టార్గెట్స్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. మీకు టార్గెట్స్ ఉంటాయి, సో మీరు ఖచ్చితంగా టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాలని చెప్తున్నారు. యాక్టివ్లీ సీక్ సొల్యూషన్స్ త్రూ లాజికల్ రీజనింగ్, ఐడెంటిఫై ట్రెండ్స్ టు సజెస్ట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా వర్క్ రిలేటెడ్గా షేర్ చేయొచ్చు. We are open to hiring candidates to work one of the following locations: Hyderabad, VCS, virtual location, TS, online permanent work from home. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఏంటి అని. సో మోస్ట్లీ పర్మనెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఉన్న ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తారు ఇది కాంట్రాక్ట్ బేస్డ్ లేకపోతే పర్మనెంట్. అయితే ప్రజెంట్ అయితే పర్మనెంట్, ఇక్కడైతే ఏమి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి. బేసిక్ క్వాలిఫికేషన్స్: గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్. మీరు ఏదైనా కమ్యూనికేట్ అయితే ఎవరితో అయినా వెరీ స్పెసిఫిక్గా క్లియర్గా ఉండాలని చెప్తున్నారు. గుడ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, ఎబిలిటీ టు క్లియర్ అండర్స్టాండ్ అండ్ స్టేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ కస్టమర్స్ ప్రజెంట్. కస్టమర్ ఇష్యూస్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ అండ్ ఫాలో కస్టమర్స్ ఇష్యూస్ వితౌట్ డిస్ట్రాక్షన్స్ టు రెజల్యూషన్స్. మీరు కస్టమర్స్కి ఇష్యూస్ అనేవి షేర్ చేస్తుంటారు కదా, వాళ్ళు షేర్ చేస్తారు కదా, సో మీరు వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వాలి వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఫెమిలారిటీ విత్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎంఎస్ వర్డ్ కానీ దాని రిలేటెడ్గా మీకు కొంచెమైనా నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ బాగుండాలి. డెమోన్స్ట్రేట్ టు ఎబిలిటీ టు సక్సెస్ఫుల్లీ నావిగేట్ వెబ్సైట్స్. ఏదైనా వెబ్సైట్స్ వాళ్ళు ఇచ్చారనుకో, దీన్ని ఈజీగా నావిగేట్ చేయడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సర్చ్ చేయడానికి మీకు ఎబిలిటీ అనేది ఉండాలి. డెమోన్స్ట్రేట్ ఏ ప్రొఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ఈమెయిల్ అప్లికేషన్స్. ఈమెయిల్స్ వాటి మీద కూడా మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు. లాజిస్టిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్ సిమిలర్ రోల్. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చెప్పారు కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మ్యాండేటరీ అయితే ఏం కాదు. ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్, ఎక్సెల్లో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ రోల్. ఇంకొకటి వచ్చేసి డివైస్ అసోసియేట్ 3 హార్డ్వేర్ కంప్యూట్ ప్రోగ్రామ్. ఇది వచ్చి గ్రూప్ డిఫరెంట్ రోల్. ఇది కూడా Device associate is a primary responsible to execute a test cases, instructions and report a differency execution analysis automated regression. నాకు దీనికి రిలేటెడ్ అయితే కంప్లీట్గా ప్రాసెస్ ఏంటి అని తెలీదు, బట్ ఇది అప్లై చేసుకున్నాక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదన్నా అంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను మీన్ వైల్ దీనికి రిలేటెడ్ కంప్లీట్ వర్క్ ఏంటి ఎలా ఉంటుంది అని. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి నాకు తెలిసి ఇది ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వర్క్ అయితే అయి ఉండొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే ఎక్కడ చూసినా టెస్టింగ్ సాఫ్ట్వేర్ వెళ్తాను, ఏదైనా టెస్టింగ్ రిలేటెడ్ వర్క్ ఏమో. నేనైతే కంప్లీట్గా నాన్ టెక్నికల్ సైడ్లో వర్క్ చేశాను. జస్ట్ మీకు అప్లికేషన్స్ ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను షేర్ చేయగలను. ఇంకా ఏమైనా డౌట్స్ అంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేశానంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. మీకు ఇది కావాలి కదా, సో నాకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అమెజాన్లో వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి రోల్స్లో మీకు షేర్ చేస్తాను. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ క్యాండిడేట్స్, బీటెక్, ఎంటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
బట్ మ్యాండేటరీ ఏం లైక్ మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్ లైక్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. గుడ్ ఫెమిలియారిటీ విత్ లినక్స్ ఎన్విరాన్మెంట్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డూయింగ్ రిపీటెడ్ టాస్క్ ఇస్ రిక్వైర్డ్. లైక్ మీ వర్క్ అనేది రిపిటేటివ్గా ఉంటుంది, లైక్ కొత్త వర్క్ అయితే ఉండదు, ఉన్న వర్క్నే రిపిటేటివ్గా డైలీ టాస్క్ లాగా ఉండిండొచ్చు. హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రోయాక్టివ్ నేచర్, సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ డ్రై విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆఫ్ డైలీ డెడ్ లైన్స్ ఈస్ ఎసెన్షియల్. లైక్ మీకు డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి, లైక్ డైలీ టార్గెట్స్ ఉంటాయి, సో మీరు అవి రీచ్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎంబెడెడ్ ఆర్ మల్టీమీడియా టెస్టింగ్. ఇదండి లైక్ డివైస్ అసోసియేట్. లైక్ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇన్‌కేస్ మీకు ఈ రోల్ గురించి ఏమైనా తెలిసినా గూడా కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో, లైక్ సబ్‌స్క్రైబర్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా గూడా వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ అనేసి దానికి రిలేటెడ్‌గా. సో, మీన్‌వైల్ మీరు నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లేకపోతే ఏదైనా డ్రైవ్ షేర్ చేసినా మీరు డ్రైవ్‌కనేది అటెండ్ అయిపోవచ్చు. లైక్ ఎవరైనా సిటీస్‌లో ఉన్నవాళ్ళు. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ మై ఛానెల్.